ఉత్కంఠగా సాగిన 72వ మిస్ వరల్డ్ పోటీలు థాయిలాండ్ ఓపల్ సుజాతకు 2025 ప్రపంచ సుందరి కిరీటం టాప్ 20కే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా. పదకొండు నెలల్లోనే సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ అని స్పష్టం. భవిష్యత్తులో పింఛన్లు మరింత పెంచే అవకాశం ఉందని సూచన. పాత పద్ధతిలో రేషన్ షాపులు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రజలకు మెరుగైన సేవలందిస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం. ఆఫీసులో ఫ్లెక్సీలో కేసీఆర్ కవిత ఫోటోలు మాత్రమే. భర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ. కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామా అని బండి సంజయ్ విమర్శ. బీఆర్ఎస్ లో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ నడుస్తోందని ఎద్దేవా. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపణ. ఇందిరమ్మ ఇళ్లపై త్వరలో విధానపరమైన నిర్ణయం ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లపై సర్వే పూర్తయిందన్న మంత్రి పొన్నం. రేషన్ కార్డు జారీ వేగవంతం చేయాలని అధికారులకు విజ్ఞప్తి. రఫేల్ కూలిపోవడంపై ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్న మంత్రి ఉత్తమ్. ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోందన్న మినిస్టర్. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులకు వైద్య పరీక్షలు. బీపీలో హెచ్చుతగ్గులుండటంతో మెడికల్ టెస్టులు. నారీ శక్తికి చిహ్నం సింధూర్. ఉగ్రవాదులు మన సంస్కృతిపై దాడి చేశారన్న ప్రధాని మోడీ. నారీ శక్తి విసిరిన సవాలే వారికి శాపమైందని వ్యాఖ్యలు. నైరుతి రుతుపవనాలతో ఈశాన్యంలో భారీ వర్షాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్తం. టాలీవుడ్ నటి కల్పిక గణేష్ పై పబ్లో దాడి. పుట్టినరోజు కేక్ విషయంలో కల్పికకు పబ్ సిబ్బందికి మధ్య గొడవ. ఏపీకి మరో 2 రోజుల పాటు వర్ష సూచన. ఇవాళ కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వానలు పడే ఛాన్స్.